రేవంత్ సర్కార్ను విపక్ష బీఆర్ఎస్ కార్నర్ చేసింది. 100 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది శూన్యమంటూ విరుచుకుపడింది. ఇప్పటికీ ప్రాజెక్టుల వ్యవహారంలో అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ మధ్య రచ్చ జరుగుతుండగా తాజాగా హామీల అమలు వ్యవహారం రెండు పార్టీల మధ్య హీట్ పుట్టిస్తోంది. వంద రోజుల లోపే 6 గ్యారెంటీలు అమలు చేశామని కాంగ్రెస్ అంటోంది. వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామంటూ సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెప్పుకుంటున్నారు. ప్రజారంజితంగా పాలన సాగిస్తున్నామని అంటున్నారు. అయితే రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన ఈ ప్రకటనపై విపక్ష బీఆర్ఎస్ మండిపడింది. 100 రోజుల పాలనలో ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని హరీష్ రావు ఆరోపించారు. మూడు విచారణలు 6 వేధింపులు అన్నట్లు కాంగ్రెస్ పాలన సాగిందని, మొదటి సంతకం రుణమాఫీ అని మాట తప్పారని విమర్శించారు. కుర్చీ ఎక్కడం మాత్రం 2 రోజుల ముందు జరుపుకున్నారు, కానీ గ్యారంటీలకు మొదటి కేబినెట్లోనే చట్టబద్ధత తెస్తామని మాట తప్పారన్నారు. ప్రగతి భవన్ను కూల్చుతాం, నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పెద్దలు చెప్పారని, కానీ ఈ రోజు ఉప ముఖ్యమంత్రి అందులో ఉంటున్నారని గుర్తు చేశారు. అసెంబ్లీ స్వరూపాన్ని మార్చేస్తా అన్నారు. ఇప్పటి వరకు తట్ట మట్టి కూడా తవ్వలేదన్నారు. రైతు రుణమాఫీపై అతీగతి లేదన్నారు. ఆసరా పెన్షన్లు పెంచుతామని ఉన్న పెన్షన్లు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో మేము ప్రజాక్షేత్రంలో ప్రజల ద్వారా బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచినాము అంటే ఇవి ఈ రకమైనటువంటి వేధింపులు, ఈ రకంగా కేసులు పెట్టి ఇంకా నిన్ను సతాయిస్తాం, ఇంకా చాలా కేసులు పెడతాం, బిడ్డ నువ్వు వస్తావా రావా అన్నటువంటి రీతిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. ఇటువంటి విధానాన్ని మానుకోవాలి. మీరు ప్రజలకు సేవ చేయడానికి అవకాశం ఇచ్చారు, కానీ ఇవాళ మీరు ప్రతిపక్షాలను లేకుండా చేస్తాం, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తాం, ప్రతిపక్షాలను వేధింపులకు గురి చేస్తాం, మేము చెప్పినట్టు మా పార్టీలోకి రావాల్సిందే అనేటువంటి విధానాన్ని మానుకోవాలి. ఇప్పుడు మొన్న మైన్స్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఆర్డీఓ గారి వీడియో ఉంది. ఆయన మైన్ మీద ప్రెస్ మీట్లో మాట్లాడిండు. ఏం మాట్లాడిండు? మంత్రి గారి ఆదేశం మేరకు వచ్చి నేను మైన్స్ ఇన్స్పెక్ట్ చేస్తున్నా అని స్వయంగా ఆర్డీఓ గారే చెప్పిండు. అంటే మీరు టార్గెటెడ్గా చేస్తున్నారు. ఇవాళ పటాన్ చెరువు ప్రాంతంలో మాకున్న సమాచారం మేరకు 20-30 మైన్స్ లీజ్ అయిపోయింది. అలా కాంగ్రెస్ పార్టీ నాయకులై మాజీ మంత్రులు కూడా ఉన్నాయి. వాటికి లీజే లేదు, అయినా అవి నడుస్తూ ఉంటాయి. 20-30 మైన్లు లీజ్ అయిపోయినా అవి నడిస్తే వాటి మీద యాక్షన్ ఉండదు, వాటి మీద చర్యలు ఉండవు. కానీ ఏ తప్పు లేకున్నా నువ్వు బీఆర్ఎస్ పార్టీ కదా, నీ మీద కేసు పెడతావు. పార్టీలో చేరమనడము, చేరకపోతే ఈ రకంగా వేధించడం. ఇలా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులను కానీ, మా శాసనసభ్యులను కానీ, మా పార్టీ నాయకులను రకరకాలుగా వేధిస్తూ ఉన్నారు. మెడ మీద కత్తి పెట్టి నువ్వు చేరతావా చేరవా అని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫోన్లు చేయడము, వాళ్ళు మాట్లాడడము, చేరకపోతే వేధింపులకు గురి చేయడం. తెలంగాణ పరువు పెంచే ప్రయత్నం కేసీఆర్ చేస్తే రేవంత్ రెడ్డి కరువు పెంచేందుకు పోటీ పడుతున్నారని విమర్శించారు. దేశమంతా కరువు ఉందని మాటలు చెబుతూ రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని, కేసీఆర్ పాలనలో పచ్చటి పొలాలు కనిపిస్తే 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పాలనలో పంటలకు మంటలు పెట్టే పరిస్థితి వచ్చిందన్నారు. కేసీఆర్ వ్యవసాయాన్ని శిఖరాగ్రంలో నిలబెడితే రేవంత్ రెడ్డి గారు శిథిలావస్థకు చేర్చుకున్నారు. యూటర్న్ యూట్యూబ్ పాలన కనిపిస్తుందని హరీష్ ఎద్దేవా చేశారు. అని పార్టీల గేట్లు కాదు, ప్రాజెక్టుల గేట్లు ఎత్తి పంటలకు నీళ్లు ఇవ్వండని హరీష్ రావు డిమాండ్ చేశారు. వంద రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటూ మొదటి నుంచి చెబుతూ వచ్చిన రేవంత్ సర్కార్ అందుకు తగ్గట్టే హామీలను అమలు చేసింది. ప్రమాణ స్వీకారం చేసిన 2 రోజుల్లోనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయలు గ్యారెంటీలు అమలు చేసింది. చివరిగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీలను అమలు చేస్తోంది. 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడే 40 లక్షల మందికి పైగా గృహ వినియోగదారులందరికీ జీరో బిల్లు జారీ చేసింది.
అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 29,384 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని రేవంత్ రెడ్డి సర్కార్ చెబుతోంది. నిజానికి గతంలోనే వీరి ఎంపిక ప్రక్రియ పూర్తయింది. నియామక పత్రాలు మాత్రం ఇచ్చిందని విపక్ష బీఆర్ఎస్ విమర్శిస్తోంది. మరోవైపు గత ప్రభుత్వ అవినీతిని వెలికితీయడం పైనే కాంగ్రెస్ ఎక్కువ ఫోకస్ చేసినట్లు స్పష్టమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులలో లక్షల కోట్ల అవినీతి జరిగిందంటోంది రేవంత్ సర్కార్. మేడిగడ్డ బ్యారేజ్ వృధా అయిందని మండిపడింది. ఈ వ్యవహారాలపై విచారణకు ఆదేశించి విపక్ష బీఆర్ఎస్ను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు ప్రయత్నించింది. రేవంత్ సర్కార్ 100 రోజుల పాలన పూర్తిగా లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సాగిందన్న విశ్లేషణలు ఉన్నాయి. మొత్తం మీద హామీల అమలు వ్యవహారం రెండు పార్టీల మధ్య రచ్చరాజేస్తోంది.